అందరికి హాయ్, వెల్కమ్ టు అంకుల్ కిచెన్ జోన్ 2024. నేను మీ అంజద్. ఈరోజు అయితే సూపర్గా అదిరిపోయే టేస్ట్తో మన చికెన్ కర్రీ అయితే రెడీ అయిపోతుంది. చాలా సింపుల్, చాలా ఈజీ అండి. ఇంకెందుకు ఆలస్యం, వచ్చేయండి మన రెసిపీలోకి. ముందుగా ఏం చేద్దామంటే స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకుని ఆ కడాయిలో 3 చెంచాల నూనె అయితే వేసుకుందామండి. ఇదైతే కర్రీ సూపర్గా ఉంటుందండి. చేస్తే ఇది రైస్లో కానీ చపాతీలో కానీ పొరోటాలో కానీ ఎక్సలెంట్గా ఉంటుంది. ఇప్పుడు మనకు నూనె వేడెక్కిన తర్వాత ఒక పెద్ద సైజు ఎర్రగడ్డను సన్నగా కోసుకున్నాను. ఆ ఎర్రగడ్డను నూనెలో వేసేసి మనము బాగా ఫ్రై చేసుకోవాలి. గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. దీన్ని మనం ఎర్రగడ్డలు ఫ్రై అయ్యే లోపల ఏం చేద్దామంటే ఒక మసాలాని అయితే రెడీ చేసుకుందాము. ఇప్పుడు ఏం చేద్దామంటే మిక్సీ జార్లో ఒక 2 పచ్చిమిరకాయలు అడ్డంగా కట్ చేసుకున్నాను. అలాగే కొద్దిగా పచ్చి కొబ్బరి అండి, ఒక కొబ్బరి చిప్పుడు ఉంది, ఆ కొబ్బరి చిప్పులో కాలు భాగం అయితే వేసాను సన్నగా పీసెస్ వేసుకొని. దీన్ని ఇప్పుడు మిక్సీ పట్టుకుందాం. మనము మిక్సీ పట్టిన తర్వాత 3 మీడియం సైజ్ టమాటాలు అయితే సన్నగా కట్ చేసుకుని జార్లో వేసుకుని దీన్ని మిక్సీ పట్టుకుందాము. ఇంతే అండి మసాలా. దీంట్లో ఇంకా పొడి మసాలాలు కూడా పడతాయి. టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది, అదిరిపోతుంది. దీన్ని మిక్సీ పట్టేద్దాం. ఇప్పుడు చూసారు కదా మన ఎర్రగడ్డలు అయితే బ్రౌన్ కలర్ వచ్చేసాయి. ఇప్పుడు ఏం చేద్దామంటే ఒక స్పూన్ అల్లం తెల్లగడ్డ పేస్ట్ ఉంది కదా, అది వేసేసి ఇందులో బాగా పచ్చివాసన పోయేంత వరకు అల్లం తెల్లగడ్డ పేస్ట్ది ఫ్రై చేసుకుందాము. ఈ చికెన్ కర్రీ రెసిపీ చాలా ఈజీ అండి. బ్యాచిలర్స్ కానీ ఇంట్లో ఉండే వాళ్ళు కానీ ఈజీగా చేసుకోవచ్చు. టేస్ట్ కూడా సూపర్గా ఉంటుంది ఇది. ఇప్పుడు మనకు అల్లం తెల్లగడ్డలోని పచ్చివాసన పోయిన తర్వాత ఏం చేద్దామంటే ఒక 1/2 స్పూను పట్టా లవంగాల పొడి అండి. చూసారు కదా, పట్టా లవంగాల పొడి అనేది వేసుకోవాలి. ఈ పొడి పడడం వల్ల మనకు కర్రీలో సూపర్ టేస్ట్ అయితే వస్తుందండి. ఇది కూడా ఒక 2 సెకండ్లు అలా కలుపుకుందాము. కలుపుకున్న తర్వాత మనం మిక్సీ పట్టుకున్నాం కదా మసాలా, టమాటా, అలాగే పచ్చి కొబ్బరి, అలాగే పచ్చిమిరకాయలు, ఈ మిక్సీ జార్లో నుంచి మసాలాను పూర్తిగా మనం కడాయిలో వేసుకునేద్దాం. మనం ఎర్రగడ్డల్లోకి వేసుకున్న తర్వాత మనం బాగా మసాలాను కలుపుకోవాలి. మొత్తం మిక్స్ అవ్వాలండి. స్టవ్ అయితే నేను మీడియం ఫ్లేమ్లో అయితే పెట్టాను. ఇప్పుడు మసాలా మొత్తం మనకు బాగా కలిపేలాగా కలుపుకోవాలి. మసాలాను ఒక 5 నిమిషాలు అలాగే ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఏం చేద్దామంటే ఒక 1/4 టీ స్పూన్ పసుపు అయితే వేసుకోవాలి. పసుపు వేసిన తర్వాత మసాలా మొత్తం బాగా కలుపుకోవాలి. ఒక 2 నిమిషాలు మూత పెట్టేద్దామండి. స్టవ్ అయితే నేను ఇప్పుడు సిమ్లో పెట్టేశాను. 2 నిమిషాల తర్వాత మసాలాను మళ్ళీ బాగా కలుపుకుందాము, అడుగు పట్టకుండా ఉంటుంది. చూసారు కదా, అయితే స్టవ్ని సిమ్లో పెట్టేశాను. ఇప్పుడు మసాలా అయితే మనకు బాగా ఫ్రై అయిందండి. ఇప్పుడు ఏం చేద్దామంటే ఒక గుప్పెడు కొత్తిమీర, అలాగే ఒక గుప్పెడు పుదీనా వేయాలి. ఈ 2 పడడం వల్ల మన కర్రీలో అయితే చాలా అల్టిమేట్గా టేస్ట్ అయితే వస్తుంది. మంచి ఫ్లేవర్ కూడా వస్తుందండి. టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది. ఇది కూడా మనకు కొత్తిమీరలో పుదీనాలో పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకుందాము ఒక 2 నిమిషాలు. స్టవ్ అయితే నేను ఇప్పుడు కొద్దిగా మీడియం ఫ్లేమ్లో పెట్టానండి. ఎందుకంటే మనము కొత్తిమీర పుదీనా వేస్తాం కదా, అది కూడా మనకి మసాలాలో ఫ్లేవర్ అనేది బాగా రావాలి. ఇప్పుడు ఏం చేస్తానంటే 1.5 స్పూన్ ధనియాల పొడి వేసుకున్నాను. అలాగే ఒక స్పూన్ కారం అండి. కారం కావాల్సిన వాళ్ళకి ఇంకో 1/2 స్పూన్ కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు మనం మసాలాలు వేసాం కదా, ధనియాల పొడి, కారం అనేది మసాలాకు బాగా పట్టేలాగా కలుపుకోవాలి. ఇప్పుడు నేను స్టవ్ అయితే మీడియం ఫ్లేమ్లో పెట్టానండి. మీడియం ఫ్లేమ్లో పెట్టి ఒక 2 లేదా 3 నిమిషాలు మసాలాను ఈ విధంగా బాగా ఫ్రై చేసుకోవాలి. ఎందుకంటే మనం పచ్చి కొబ్బరి వేసాం కదా, అది కూడా బాగా పచ్చివాసన పోయేంత వరకు, మిగతా మసాలాలు కూడా పచ్చివాసన పోయేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు నేను చికెన్ అయితే 1/2 కిలో తీసుకున్నానండి. బాగా కడిగిన తర్వాత మనం మసాలాలో వేసుకున్నాను. మసాలా వేసిన తర్వాత ముక్కలకు మొత్తం మసాలా బాగా చికెన్ ముక్కలు పట్టేలా కలుపుకోవాలండి. మనం ఇలాగే ఒక్క 3 నిమిషాలు నీళ్ళు వేయకుండా అలాగే కలుపుకోవాలి. ఎందుకంటే ఇలా చేయడం వల్ల మసాలా అలాగే మనం వేసిన ఉప్పు కారాలన్నీ చికెన్లో బాగా ఊరుతాయి. ఇప్పుడు ఏం చేద్దామంటే ఒక స్పూన్ అయితే ఉప్పు అయితే వేసుకున్నాను. ఉప్పు వేసిన తర్వాత మనం చికెన్ని బాగా మసాలాతో పాటు ఒక 3 నిమిషాలు ఫ్రై చేసుకుందాం. స్టవ్ అయితే నేను మీడియం ఫ్లేమ్లో పెట్టానండి. ఈ విధంగా చేయడం వల్ల ఏమంటే మనకు మసాలాలు బాగా చికెన్లో ఊరుతాయి. టేస్ట్ కూడా సూపర్గా ఉంటుంది మన కర్రీ చేసినా కూడా. ఇప్పుడు ఏం చేద్దామంటే ఒక్క 2 నిమిషాలు మూత పెట్టేద్దాము. మసాలా బాగా మనకు చికెన్లో బాగా ఊరుతుందండి. చూసారు కదా, ఒక 2 నిమిషాల తర్వాత మూత తీసిన తర్వాత ఇప్పుడు చికెన్ ఒకసారి బాగా కలుపుకుందాము. టేస్ట్ అయితే సూపర్ ఉంటుందండి. స్మెల్ కూడా గుమ్మగానే వస్తూ ఉంది. ఇప్పుడు ఏం చేద్దామంటే ఈ పెద్ద గ్లాస్ ఉంది కదా, ఈ పెద్ద గ్లాస్తో ఒక గ్లాస్ నీళ్ళు అయితే పోసుకుందామండి. పోసుకున్న తర్వాత మనము మసాలాను బాగా 4 పక్కల కలుపుకోవాలి. కడాయిలో మనకు పక్కన ఉన్న మసాలా కూడా బాగా కడాయిలో వచ్చేలాగా మొత్తం కడాయిని 4 పక్కల కలుపుకున్న తర్వాత స్టవ్ని అయితే ఒక 5 నిమిషాలు హై ఫ్లేమ్లో పెట్టానండి. చూసారు కదా, మన చికెన్ అయితే కొత్త బాగా ఉడుకుతూ ఉంది. ఒక 2 నిమిషాలు మూత పెట్టేశాను. మూత పెట్టిన స్టవ్ను మీడియం ఫ్లేమ్లో పెట్టేశానండి. ఇప్పుడు మూత తీసి చూద్దాము. మన చికెన్ అయితే బాగా కుతుకుతులాడుతుందండి. మంచి స్మెల్ కూడా వస్తుంది. ఇప్పుడు మనకు టేస్ట్ అయితే ఈ టైంలో టెస్ట్ చేసుకోవాలండి, ఉప్పు సరిపోయిందా లేదా అనేసి, ఉప్పు కారాలు.
ఇప్పుడు మన చికెన్ కర్రీ అయితే సూపర్గా దాబా స్టైల్లో రెడీ అయిపోయింది. దాబాలో ఇదే విధంగా చేస్తారండి. ఇంకా హెవీ మసాలాలు వేస్తారు. మన అన్ని మసాలాలు వేయకుండా సింపుల్గా ఉన్న మసాలాతోనే ఈజీగా చేసుకోవచ్చు. ఇప్పుడు దీన్ని ఒక మంచి ప్లేట్లో సర్వ్ చేసుకుందాం. టేస్ట్ అయితే సూపర్గా ఉంటుందండి. ఇది మనకు అన్నంలో కానీ, చపాతీలో కానీ, పరోటాలో కానీ, పుల్కాలో కానీ, సంగటిలో కూడా ఎక్సలెంట్గా ఉంటుందండి. మంచి టేస్ట్ ఇది. తప్పకుండా ట్రై చేయండి. చాలా సింపుల్గా, చాలా ఈజీగా, చాలా టేస్టీగా చేసుకోవచ్చు. నా రెసిపీ నచ్చితే మీకు లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. తప్పకుండా ట్రై చేయండి. టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది. థ్యాంక్ యూ.